హాయ్ ఫ్రెండ్స్, ఇది pgshop.in వెబ్సైట్లో నేను ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బుక్ చేయడం జరిగింది. మంచి ప్యాకింగ్తో వచ్చింది. సో ఇది ఓరల్ బీ వారిది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. డిస్నీ వాళ్ళు స్పాన్సర్ చేసేది ఫ్రోజన్ 2 అనేది పేరుతో వస్తుంది. సో ఇది కిడ్స్కి వాడచ్చు. మనం 3+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది వాడచ్చు. నా బాబు కోసం ఇది తీసుకోవడం జరిగింది. సో బాక్స్లో ఈ 3 కంటెంట్స్ వస్తాయి మనకి: టూత్ బ్రష్ హ్యాండిల్ అండ్ బ్రిజిల్ హెడ్, యూజర్ మాన్యువల్, అండ్ ఇది కనెక్టర్ అండి, ఎలక్ట్రిక్ కనెక్టర్. మనం ఈ బ్రష్ హ్యాండిల్ ఈ కనెక్టర్కి అటాచ్ చేసి ఎలక్ట్రిక్ సాకెట్కి ఇది ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ అయ్యాక ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ 8 డేస్ మనకి వస్తుంది. అంటే 8 బ్రషెస్ మనం చేసుకోవచ్చు. ఇది డిస్నీ వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ హ్యాండిల్కి తగిలించుకొని వాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ P.V.Narasimha Rao, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణుడిని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ చూస్తుంటారు అన్బాక్సింగ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అన్బాక్సింగ్ చెప్పాను, ఏం పార్ట్స్ వచ్చాయి మనకి. హ్యాండ్ గ్రిప్ టూత్ బ్రష్ విత్ బ్రిజిల్ హెడ్ ఇవి వస్తాయండి. సో మనకి గ్రిప్ బాగుంది, పవర్ బటన్ ఉంది. పవర్ బటన్లో 2 మోడ్స్ ఉంటాయి చూడండి. ఇది స్లో మోడ్, ఇంకోసారి నొక్కాను, ఇది ఫాస్ట్ మోడ్ చూడండి. వైబ్రేషన్ అండ్ పల్సేటింగ్ మోషన్లో ఉంటుంది. సో ఈ హెడ్, ఈ బ్రిజిల్ ఉన్న హెడ్ బ్లూ కలర్ ఉంది కదండి, ఇది ఫేడ్ అవుట్ అవుతుంది. ఇది మొత్తం బ్లూ కలర్ ఫేడ్ అయిపోతే మీరు 3-4 మంత్స్కి అది సైన్ చేస్తుంది అనమాట. ఫేడ్ అవుతే మీరు మార్చుకోండి అని సైన్ అనమాట. సో 3-4 మంత్స్కి ఇది వాడుకోవచ్చు. హెడ్ 300 to 400 రూపీస్ అవుతుంది మనకి అమెజాన్లో. అది బై చేసుకోవచ్చు. ఈ గ్రిప్ కూడా బాగుంటుంది, చిన్నపిల్లలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో బేసిక్గా ఇక్కడ మనము గ్రౌండ్ నట్ షేప్లో చిన్న సైజులో పేస్ట్ ఇక్కడ పెట్టుకొని పిల్లలు నోట్ తీసుకెళ్ళి పన్ను దగ్గర పెట్టి అప్పుడు పెట్టాలి. అప్పుడు మనం చేయాలి. కొంచెం సర్క్యులేటరీ మోషన్ చేసుకుంటూ చిగురు కొంచెం టచ్ అవ్వకుంటూ, పన్నుకు టచ్ అవ్వకుంటూ చేసుకుంటూ పోవాలి. మొత్తం కింద పైన ఇట్లా అంతా చేసుకుంటూ పోవాలి. దీంట్లో పల్సేటింగ్ మోషన్ అంటే వైబ్రేటరీ మోషన్ ప్లస్ సర్క్యులేషన్ మోషన్, 2 మోషన్లు ఉంటాయి. సర్క్యులేటరీ మోషన్ ఏంటంటే మన గార అంతా క్లీన్ చేయడానికి పనికొస్తుంది. ఈ వైబ్రేటరీ ఆర్ పల్సేటింగ్ మోషన్ ఏంటంటే చిగురు మీద చేస్తూ ఉంటే చిగురులో బ్లడ్ సప్లై బాగా అవి చిగురు హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో అది అడ్వాంటేజ్ ఈ వైబ్రేటరీ మోషన్ ప్లస్ సర్క్యులేటరీ మోషన్కి. సో ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే ఇది 3+ వాళ్ళకండి, 3 years అబోవ్ వాళ్ళకి. 7 years 8 years అబోవ్ వాళ్ళకి కూడా వేరే టూత్ బ్రష్ ఉంది. దాంట్లో బ్రిజిల్స్ పెద్దగా ఉంటాయి, హెడ్ పెద్దగా ఉంటుంది. ఇది చిన్నగా ఉంటుంది, బ్రిజిల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో పెద్దవాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. అంటే వాళ్ళకి చేతితో సరిగ్గా చేసుకోవడం అవ్వకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఇది ఎన్ని అవర్స్ వస్తుంది అనేది నాకు తెలిసి 8 బ్రషెస్ వరకు మనం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ అయితే 8 times 8 బ్రషెస్ 8 days చేసుకోవడం వీలవుతుంది. ప్లస్ ఈ 4 areas 1 2 3 4 నోట్లో ఈ 4 areasకి 2 minutesలో మనం కంప్లీట్ చేయాలి. దానికన్నా ఎక్కువ బ్రష్ చేయకూడదు. 1 2 3 4 మొత్తం 2 minutesలో బ్రష్ చేయాలి. పైన 1 minute, కింద 1 minute అంతే. సో ఎందుకు నేను ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ రిఫర్ చేస్తున్నానంటే కొంత పేరెంట్స్కి అసలు టైం ఉండదు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ పని వాళ్ళకి చెప్పేసి ఈ బ్రష్ చేసేసేయండి అని చెప్తారు. సో అది కాదు, మనం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి. మా తెలిసిన మెడికల్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇట్లా అయింది, మా పాపకి 4 years మొత్తం ఒక 3 పళ్ళు పుచ్చి అయిపోయి రూట్ కెనాల్ చేయాలంటారు జనరల్ అనస్థీషియాలో అని అన్నారు. అదేంటండి, మొత్తం మత్తు ఇచ్చేసి జనరల్ అనస్థీషియాలో రూట్ కెనాల్ చేయాలంటే ఈ వయసులో అవసరమా? అదంతా అవాయిడ్ చేయాలంటే ముందు కొంచెం పుచ్చున్నప్పుడే, బ్లాక్గా ఉన్నప్పుడే పేరెంట్స్ చూసి సిమెంట్ పెట్టించేసుకోవాలి, రూట్ కెనాల్ దాకా పోకూడదు. సో మీరే కేర్ తీసుకొని ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ తీసుకుంటే కనుక మీరే మీ పిల్లలకి కరెక్ట్ మెథడ్లో చేసేసి మీరు మీ వర్క్ అనేది పోవచ్చు. పని వాళ్ళకి ఇవ్వకుండా ఈ పనిని మీరే చేస్తే బెటర్ పిల్లలకి. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్, ఇది బాగుంది, ఏదో పాట వస్తువులాగా చేసుకుని వాళ్ళు కూడా బ్రష్ చేయడానికి ఇంట్రెస్ట్ పెడతారు అనమాట, బాగా చేస్తారు. సో అది మళ్ళీ క్లీన్ చేసే పద్ధతి ఏంటంటే ఇది మొత్తం క్లీన్ చేయాలా, ఇది కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే పేస్ట్ దీంట్లో కూడా వెళ్ళిపోతుంది. సో మొత్తం క్లీన్ చేసి డ్రై చేసేసి అప్పుడే మళ్ళీ నెక్స్ట్ వాడాలా.
మీకు క్లీనింగ్ చెప్పాను, ఎలా వాడాలో చెప్పాను, ఎన్ని మినిట్స్ వాడాలని చెప్పాను. ఇది మాత్రం రీప్లేస్మెంట్ 3 to 4 monthsకి రీప్లేస్ చేయాలి ఈ బ్లూ కలర్ ఫేడ్ అవుట్ అవుతే. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే బాగా లైక్ చేయండి. సో అందరికీ బూస్ట్ అవుతుంది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. మనకు బాక్స్లో వచ్చింది హెడ్, బ్రిజిల్ హెడ్, హ్యాండిల్ అండ్ కనెక్టర్. మనం ఏ షేప్లో ఉంది చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని మనం ఎలక్ట్రిక్ సప్లై ఈ ప్లగ్ పెట్టవచ్చు. అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఓరల్ బీ వాళ్ళది, కిడ్స్ యూజర్ మాన్యువల్. మీరు చదువుకోండి ఎలా వాడాలనేది. సో ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నానండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఏ అప్డేట్ అయినా మీకు ఈ వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఇంటికి వస్తాను నేను ఈ వీడియో ద్వారా. సో ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. Be healthy, stay healthy, and be positive. Take care of your health. Bye.